అందరికీ నమస్కారం. నా పేరు ఝాన్సీ రాణి. సో ఇప్పుడు ఏమైందంటే మనం ఈరోజు ఈ బాకీ కార్డ్ నిర్వహించుకోవడానికి గల కారణం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ వచ్చి రాహుల్ గాంధీ గారు చిక్కట్పల్లి సెంట్రల్ లైబ్రరీకి వచ్చి మనందరికీ ఏం చెప్పిండు, 2 నెలలు మీ పుస్తకాలు పక్కన పెట్టి కాంగ్రెస్ పార్టీకి ప్రచారం చేస్తే మీకు 2 లక్షల ఉద్యోగాలు వస్తాయి, అది కూడా కేవలం ఏడాది తిరిగేలోపే ఇస్తామని చెప్పి అబద్ధమైన వాగ్దానాలు చేసి ఈరోజు కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చుకున్నాడు. ఎక్కడ పోయిన ఈరోజు రాహుల్ గాంధీ రిజర్వేషన్స్ పోతున్నాయి అని చెప్పేసి కాశ్మీర్ టు కన్యాకుమారి వరకు రాజ్యాంగాన్ని పట్టుకొని తిరుగుతున్నారు రాహుల్ గాంధీ. మళ్ళీ తెలంగాణ రాష్ట్రంలో పరిపాలిస్తున్న అతని పార్టీ ఏ రకంగా రిజర్వేషన్స్ ని తుంగలోకి తొక్కుతుందన్న విషయాన్ని ఎందుకు మర్చిపోతున్నాడు? అది జరిగిన కొన్ని రోజుల తర్వాత ప్రియాంక గాంధీ గారిని తీసుకొచ్చి యూత్ డిక్లరేషన్ ఇప్పిస్తామని చెప్పి తీసుకొచ్చి ఆ డిక్లరేషన్ లో భాగంగా జాబ్ క్యాలెండర్ ప్రకటించి దానికి చట్టబద్ధత కలిగిస్తామని చెప్పడం జరిగింది. అదే కాకుండా 4000 నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పడం జరిగింది. అండ్ టీజీపీఎస్సీని ప్రక్షాళన చేసి యూపీఎస్సీ తరహాలో ఎగ్జామ్స్ నిర్వహిస్తామని చెప్పడం జరిగింది. అదే యూపీఎస్సీ తరహాలో ఎగ్జామ్ నిర్వహిస్తామని చెప్పడం జరిగింది కదా, మళ్ళీ గ్రూప్ 1లో ఏ రకంగా మీరు యూపీఎస్సీ తరహాలో ఎగ్జామ్స్ నిర్వహించారు? ఎన్ని ఇర్రెగ్యులారిటీస్ ఉన్నాయి గ్రూప్ 1 ఎగ్జామ్లో? రూల్ ఆఫ్ రిజర్వేషన్ వైలేట్ అయింది. గత గవర్నమెంట్ ఇచ్చిన నోటిఫికేషన్స్కి మీరు ఎగ్జామ్స్ నిర్వహించుకుంటా మీరు ఈరోజు వినతి పత్రాలు ఇచ్చుకుంటా పోతుంటే మేము నిరుద్యోగులం, మేము సోయిలోనలం కాదు, మేము మీలాకేం తెలివి తక్కువ దద్దమలం కాదు, మాకు అన్ని రకాలుగా అర్థమవుతుంది ఎవరు ఏం చేస్తున్నారు మాకు అనేది.